ప్రైవేట్ హాస్పిటల్స్లో కరోనా పేషెంట్స్ నుండి లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు అస్సినాపురం పరిధిలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. అధిక ఫీజులు వసూలు చేసే హాస్పిటల్స్ను గుర్తించి నోటీసులు జారీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు ఫీజులు వసూలు చేయాలంటున్న డిఎంహెచ్ఓ స్వరాజ్య లక్ష్మితో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేద ప్రజలకు పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు హస్నాపురంలో మన డిఎంహెచ్ఓ సరోజలక్ష్మి గారు హాస్పిటల్లో తనిఖీ చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి మేడం గారు ఉన్నారు. వాటితో మాట్లాడి అసలు హాస్పిటల్లో ఎలా ఉంటుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వాటిపై తెలుసుకున్నాం. నమస్తే మేడం. మేడం, గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున కరోనా పేషెంట్ల పైన పెద్ద బిల్లులు వసూలు చేస్తున్నారు, లక్షల్లో వసూలు చేస్తున్నారని చెప్పి ప్రజలు వాపోతున్నారు. దీనిపైన మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు మీరు ఈ హాస్పిటల్ తనిఖీ చేశారు కదా, దీనిపైన ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? బిల్స్ గురించి గత ఫస్ట్లో మాకు మే 15th వరకు కూడాను బెడ్ కావాలని రోజు కాల్స్ వచ్చేవి నాకు. ఇప్పుడు ఏంటంటే కొంత కేసులు తగ్గుముఖం పట్టినాయి కాబట్టి బిల్స్ గురించి ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు బిల్స్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని గవర్నమెంట్ అనేది ఒక రేట్ అనేది ఫిక్స్ చేసింది. దాంతోపాటు అంటే బెడ్ ఒకటే కాదు కదా, అక్కడ మరి పేషెంట్లు మరి సర్వీసింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కలిపి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు, ఎక్కువ ఛార్జెస్ చేస్తున్నారని కంప్లైంట్స్ వచ్చిన దాని సందర్భంగా మనము ఇవాళ ర్యాండమ్గా ఒక 4-5 హాస్పిటల్స్ చూడాలనే ఉద్దేశంతో ఇవాళ విజిట్ చేశాము. ఈ మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ మీద మనకి ఇనీషియల్గా ఏం కంప్లైంట్ వచ్చిందంటే ఒక డెత్ కేసుకి ఎక్కువ ఛార్జ్ చేశారనేసి, అది వర్బల్గానే అప్పుడు మాట్లాడిన తర్వాత వాళ్ళు డబ్బు తగ్గించి ఇమీడియట్గా డెడ్ బాడీ హ్యాండ్ ఓవర్ చేశారు సేమ్ డే రోజు. ఇంకొకటి రెమిడిసివిర్ వీళ్ళు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారనేది మనకు ఒక కంప్లైంట్ వచ్చింది. సో దాన్ని బట్టి నోటీస్ సర్వ్ చేశాము. ఇవాళ వీళ్ళ రెమిడిసివిర్ స్టాక్ ఇదంతా కూడా వెరిఫై చేసి తనిఖీ చేయడం అనేది జరిగింది. ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇప్పటికే WHO నుంచి పెద్ద ఆదేశాలు వచ్చాయి, దీన్ని ఆపేయమని చెప్పి. అయినా రెమిడిసివిర్ ఇంజెక్షన్ వాడుతున్నట్టు అంటే ఇది పేషెంట్ డిస్క్రిప్షను, కన్సల్టెంట్ ఎవరైతే ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు టోటల్గా స్టాప్ చేయమని మనకైతే ఏం సర్కులర్ రాలేదు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక సర్కులర్ వచ్చింది. యావరేజ్ మీద ఐసీయూ బెడ్స్ని బట్టి, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న బెడ్స్ని బట్టి ఆ పలానా హాస్పిటల్కు యావరేజ్గా ఇన్ని వాడచ్చు అనేది మనం ఒక ఎక్సర్సైజ్ చేసి కలెక్టర్ గారి ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపడం జరిగింది. దాని ప్రకారం వీళ్ళకు పేషెంట్ పేరు మీద ఈ రెమిడిసివిర్ అనేది సప్లై అవుతుంది. సో ఫిజిషియన్ సర్టిఫై చేసి వీళ్ళకి అవసరం ఉంటుంది, వీళ్ళకి అవసరం ఉన్నది అంటే దాన్ని బట్టి సప్లై చేస్తారు. మనం ర్యాండమ్గా కూడా అదే బిల్స్ వెరిఫై చేసాం. ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పటికే కంప్లైంట్లు వస్తున్నాయి, మీరు తనిఖీలు కూడా చేపడుతున్నారు కదా మేడం. అంటే హాస్పిటల్ మాత్రం అదే బిల్లులు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు కదా, దీనిపైన మీరు ఎలా? మీకు అదే చెప్పాను కదా, నోటీస్ సర్వ్ చేస్తున్నాం, మనము వాళ్ళని ర్యాండమ్గా వెరిఫై చేస్తున్నాము. అప్పటికి కూడా వినకపోతే కోవిడ్ పర్మిషన్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తోటి క్యాన్సిల్ చేస్తాం. కోవిడ్ పర్మిషన్ క్యాన్సిల్ చేసి తర్వాత కూడా వాళ్ళు కోవిడ్ పేషెంట్లను అడ్మిట్ చేసుకున్నారంటే లీగల్గా మనము పోలీస్ ప్రొటెక్షన్ తోటి హాస్పిటల్ సీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేడంతో చెప్తున్నది ఏంటంటే తెలంగాణలో ప్రైవేట్ హాస్పిటల్ పైన కొన్ని కంప్లైంట్లు వచ్చాయని, కంప్లైంట్ల నేపథ్యంలోనే హాస్పిటల్లపై తనిఖీలు చేపట్టామని, ఇక్కడ ఉన్న బిల్లులు ఎలాంటి పెద్ద ఎత్తున వాళ్ళ బిల్లుపై అన్ని వెరిఫై చేశామని, కొన్ని హాస్పిటల్లకు కూడా షోకాజ్ నోటీస్ కూడా జారీ చేస్తామని చెప్తున్నారు.